రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఈసారి ప్రశ్నాపత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఈసారి ప్రశ్నాపత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక వీరి కోసం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకరోజు విరామం తర్వాత మళ్ళీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరగనుంది. చర్చకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు. అలాగే నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరోవైపు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఒకరోజు విరామం తర్వాత మళ్ళీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరగనుంది. చర్చకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు. అలాగే నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరోవైపు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ ముగిసింది. విష్ణుప్రియను అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించారు. విష్ణుప్రియ బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించారు. బెట్టింగ్ యాప్స్లో నుంచి వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఇక ఈ నెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.
డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ ముగిసింది. విష్ణుప్రియను అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించారు. విష్ణుప్రియ బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించారు. బెట్టింగ్ యాప్స్లో నుంచి వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఈ నెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తాను చేస్తున్న యాడ్పై పోలీసులకు వివరణ ఇస్తానన్నారు. 9 ఏళ్ల కిందట యాడ్ చేశానని, తర్వాత తప్పని తెలుసుకున్నా మళ్ళీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదని ప్రకాష్ రాజ్ వివరించారు. Here I came to know on the social media and certain media are talking about the betting app ad I did, and I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them, but I think it's my responsibility to reply and clear things for you. In 2016 June, Jangli Rami people had approached me for a gaming app ad and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it. I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online. Now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్తో పాటు పలు బిల్లులపై వాడివేడిగా చర్చించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్తో పాటు పలు బిల్లులపై వాడివేడిగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు.
వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధిక శాతం ఉన్నారని గుర్తు చేశారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 2026లో జనగణన జరుగుతుందని, జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన ఉంటుందన్నారు బాబు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధిక శాతం ఉన్నారని గుర్తు చేశారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 2026లో జనగణన జరుగుతుందని, జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన ఉంటుంది అన్నారు. సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ, ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడిందని. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మందకృష్ణ, సీఎం చంద్రబాబే కారణమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్షుడు. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగాని చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్షుడు. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్షుడు. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిలా వరంగల్లో ఓ గొర్రెల షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గొర్రెల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. షెడ్డులో ఉన్న 500 గొర్రెలు సజీవ దహనమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గొర్రెల యజమాని బోర్న విలిపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. కిలా వరంగల్లో ఓ గొర్రెల షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గొర్రెల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. షెడ్డులో ఉన్న 500 గొర్రెలు సజీవ దహనమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గొర్రెల యజమాని బోర్న విలిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఓపెన్ అయింది.